ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 7, 8 వచనాలు. వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలమును పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు భయంకరంగా చిన్ననాటి నుంచి కూడా లేవలేక కుంటివాడైన ఒక మనుష్యుని జీవితంలో యేసు నామము ద్వారా జరిగిన ఒక అద్భుతమైన కార్యము ఈరోజు ప్రభు నీకు బయలుపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాడు చిన్ననాటి నుంచి కూడా కుంటివాడు. ఎవరైనా మోసుకుని వస్తేనే కానీ అతడు భిక్షాటను కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న కొంతమంది వారి ఆత్మీయ జీవితంలో లేవనెత్తలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఆర్థిక పరిస్థితుల్లో కానీ, ఆరోగ్య పరిస్థితుల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ, ఉద్యోగ ఇతరితర విషయాల్లో ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ఉండిపోయి తమంతట తాము లేవలేని పరిస్థితుల్లో, పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరితో ప్రభు చెప్తున్నాడు, ఈ దినము ఆయన నీ చేయి పట్టుకుని లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ పేతురు కానీ ఈ యోహాను గారు కానీ ఇద్దరు ఏం చేశారట? వాని కుడి చెయ్యి పట్టుకుని యేసు నామంలో లేవనెత్తారట. ఈరోజు మరి నిన్ను లేవనెత్తేది ఎవరంటే సజీవుడైన దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నారు. నీ పరిస్థితిని చూచిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ కుడి చేయి పట్టుకుని ఈరోజు ఆయన లేవనెత్తబోతూ ఉన్నారు. ఆమెన్. నన్ను ఎవరు బాగు చేస్తారు? నన్ను ఎవరు లేవనెత్తుతారు? నేను ఆత్మీయంగా ఇటువంటి పరిస్థితుల్లో పడిపోయాను కదా. అరే అందరూ బాగుంటున్నారు కానీ ఇదిగో నాకున్న సమస్తమే ఈ రకంగా ఉందని నువ్వు బాధపడాల్సిన అవసరము ఈ రోజు నుంచి లేదు. ఎందుకంటే దేవాతి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లే, నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని ప్రవచించడం నేర్చుకో. నీలో ఉన్న లోపాన్ని సరిచేసుకుని యథార్థంగా జీవిస్తూ నువ్వెప్పుడైతే యేసు నామాన్ని ప్రవచిస్తావో పడిపోయిన నీ ప్రతి పరిస్థితి దేవునికి మహిమ కలిగేటట్లు ఈ రోజు నుంచి లేవనెత్తబడబోతూ ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ ఎంత అద్భుతం అంటే వాని పాదాలు చీలమండల వరకు కూడా బలం వచ్చేసిందంట. చిన్నప్పటి నుంచి కూడా చచ్చుపడిపోయిన కాళ్ళు, లేవలేని పరిస్థితులు, కానీ యేసు నామం అనే తాకిడి వల్ల అతని కాళ్ళల్లో నరాల్లో ఏమైందంట? బలం వచ్చేసి యవ్వనస్తుని వలె లేచి గెంతారట. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా ఆదాయం చాలా చిన్నది కదా, నా కుటుంబంలో ఇన్ని రోజు గొడవలు అవుతున్నాయి కదా, కుటుంబంలో మారు మనస్సులు లేవు కదా, ఎలా మేలు జరుగుద్ది, ఎలా శుభాలు జరుగుతాయని నువ్వు అనుకోవచ్చు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసు నామాన్ని ఈరోజు ఉచ్చరించు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఇది జరుగునుగాక, ఈ సాతాను పోవునుగాక, ఈ కార్యము నెరవేరునుగాక అని నువ్వు యథార్థమైన మనసుతో నువ్వు పలుకు, ప్రవచించు, సరిచేసుకుని నీ జీవితాన్ని ప్రవచించు. ఈరోజు అద్భుతమైన రీతిలో ఆనాడు ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎలా అయితే నూతనమైన కార్యాలు జరిగి మరలా ఒక జీవితాన్ని పొందుకున్నాడు, ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య, ఏ గదిలో, ఏ చీకటిలో ఉండి దుఃఖముతో ఈ వాగ్దానాన్ని వింటున్నావో ఈ రోజు నుంచే నీ జీవితంలో కూడా ఒక నూతనమైన కార్యము జరిగి నువ్వు బలాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.